హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ 3 డేస్ హాలిడేస్ కాబట్టి మీకు ఏమైనా నేర్చుకుంటారని చెప్పి ఒక కొత్త పాయింట్ చూపించడానికి నేను వీడియో చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోవాలంటే ఈజీగా ఎలాగా, అది ఈరోజు సెషన్ నేర్చుకోవడానికి. సో ఫస్ట్ ఏంటంటే, మీ దగ్గర అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. ఉంటే ప్రాబ్లం లేదు పోగొట్టడానికి, లేదనుకోండి. అప్పుడు మీకు బ్యాంక్స్ ఉన్నాయి, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకోండి. వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి అమౌంట్ తీసుకోండి. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఏం చేయాలంటే, వాళ్ళు ఎంత అయితే అమౌంట్ ఇచ్చారో ఆ ఎంత అమౌంట్ కూడా స్టాక్ మార్కెట్కి రండి. స్టాక్ మార్కెట్కి వచ్చిన తర్వాత గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో ట్రేడ్ చేయండి. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఇది ఒక ప్యాకెట్ లాంటిది, వస్తే వస్తుంది, లేదంటే మొత్తం పోవడం, ఒకే రోజు ప్లాట్ఫామ్కి వచ్చేస్తాం అన్న ఆ మైండ్ సెట్తో రండి. అండ్ ఇది ఒక క్రికెట్ బెట్టింగ్ లాంటిది అని చెప్పి ఆ మైండ్ సెట్తో వచ్చారనుకోండి, ఇంకా ఈజీగా డబ్బులు పోవడానికి మీ దగ్గర ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీ దగ్గర అమౌంట్ ఎంత అయితే ఉందో మొత్తం కూడా క్యాపిటల్ని రిస్క్ చేయండి. లైక్ ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు అనుకో, ఈరోజు చాలామంది హీరోస్ తీసుకుంటారు కదా. ఎక్స్పైరీ ఈ రోజు ఈ వారం అయితే ప్రతి వారం కూడా ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఓన్లీ థర్స్డే వెడ్నెస్డే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉండేవి. కానీ ఈ మధ్య నుంచి అయితే మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు ఎక్స్పైరీ అయ్యాయి. ప్రతిరోజు హీరోస్ కూడా ఉంటాయి. సో ఆ రోజు మండే ఏ ట్రేడ్ తీసుకుంటారు, లైక్ మిడ్ క్యాప్ ఉంది, అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది కదా. ఆ రోజు మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,000 కూడా ₹1 ట్రేడ్ ఏదైతే ఉందో దాని మీద వేసేయండి. సో ₹1,00,000 కూడా ఒకే ట్రేడ్లో పోతాయి. లేదంటే ఆ 1,00,000 2,00,000 అయిపోవాలి. ఆ మైండ్ సెట్తో వచ్చారనుకోండి, మీ డబ్బులు ఈజీగానే పోతాయి. అండ్ దెన్ ఇంకొక మెథడ్ ఏంటంటే, మీ డబ్బులు ఈజీగా పోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, టిప్స్ ఉంటాయి. లేదంటే టెలిగ్రామ్లో చాలా మంది పోస్ట్ చేస్తారు, కాల్ ఆప్షన్ బై చేయండి, పుట్ ఆప్షన్ బై చేయండి అని చెప్పి, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి పోస్ట్ చేస్తారు కదా. వాళ్ళందరూ ఛానల్స్ కూడా ఫాలో అయిపోయింది. అప్పుడు ఈజీగా మీ దగ్గర ఉన్న అమౌంట్ అయితే పోతాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్సే కాకుండా కాల్ సర్వీసెస్, చాలా మంది కాల్ చేస్తుంటారు. మీ దగ్గర అమౌంట్ ఉందా, మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు, లైక్ బాగా పేరున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, వాళ్ళు మీకు కాల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మేము కాల్ చేస్తాము, మా లెవెల్స్ ఒకసారి చూడండి అని చెప్పి మీకు ఫోన్ కాల్స్ కూడా చేస్తుంటారు కదా. వాళ్ళ టిప్స్ ఫాలో అయినా సరే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఈజీగా పోగొట్టేయచ్చు. అండ్ దెన్ మీ దగ్గర నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏమన్నా ఒక స్ట్రాటజీ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రాటజీ యూట్యూబ్ నుంచి నేర్చుకుంటారు. నేర్చుకున్న దాని తర్వాత ఇంకొకరు ఆ రోజు పని చేయలేదు అనుకోండి, స్ట్రాటజీస్ మారుస్తూ ఉండండి. ఒక స్ట్రాటజీ పని చేయలేదు అనుకోండి, తర్వాత ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళండి. అది పని చేయలేదు అనుకోండి మార్కెట్లో, మళ్ళీ ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళండి. సో ఇలా మీరు స్ట్రాటజీ నుంచి స్ట్రాటజీ జంప్ చేస్తూ ఉంటే ఈజీగా మనీ అనేది కోల్పోవచ్చు. అండ్ దాని మీద ఇండికేటర్స్ కూడా అంతే, ఆర్ఎస్ఏ, బోలింజర్ బ్యాండ్, వివ్యాప్, ఆర్ఎస్ఏలో పనిచేసింది అనుకోండి ఒక రోజు, ఓకే వెళ్ళండి కూడా, మంచి ఇండికేటర్ అనుకోండి. సెకండ్ రోజు పని చేయలేదు అనుకోండి, అది మంచి ఇండికేటర్ కాదనుకోండి, ఆర్ఎస్ఏని మార్చేయండి, బోలింజర్ బ్యాండ్స్లోకి రండి, నెక్స్ట్ వివ్యాప్లోకి రండి. అలా ఇండికేటర్స్ మారుస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా మీ మనీ అనేవి లూజ్ అయిపోతూ లూజ్ అయిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ అనేవి అస్సలు చదువుకోండి. ట్రేడింగ్ బుక్స్, ట్రేడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉంటే మళ్ళీ మీరు ట్రేడింగ్ గురించి తెలిసేసుకుంటారు కదా. సో బుక్స్ అనేవి అస్సలు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ బుక్స్ జోలికే వెళ్ళకండి. ఓన్లీ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో రండి. వస్తే వస్తాయి, పోతాయి అనే మైండ్ సెట్తో వచ్చారనుకోండి, ఈజీగా మీ డబ్బులు అనేవి మీరు పోగొట్టుకోవచ్చు. అండ్ ఈ బుక్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ట్రేడింగ్ ఇన్ ది జోన్ అని మార్క్ డగ్లస్ రాశారు ఈ బుక్. ఈ బుక్లో ఏంటంటే, మామూలు ట్రేడర్స్ డిసిప్లిన్కి ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఎలా గెయిన్ చేయాలి అనేవి, విన్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మార్క్ డగ్లస్ ఈ బుక్ లో డిస్కస్ చేశారు. ఈ బుక్ జోలికి అస్సలు రాకండి, ఎందుకంటే మీకు ట్రేడింగ్ రూల్స్ అవి తెలిసిపోతాయి కదా, మళ్ళీ మీరు సక్సెస్ అయిపోవచ్చు స్టాక్ మార్కెట్లో. సో సక్సెస్ అవ్వకూడదు, మీరు అవ్వకూడదంటే ఈ బుక్ జోలికి రాకండి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర క్యాపిటల్, అందరూ పిచ్చోళ్ళు కదా మరి, ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళ దగ్గర 5 crores 10 crores 100 crores 1000 crores పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు కదా వీళ్ళందరూ. సో ఇంత అమౌంట్ ఎక్కువ కాకుండా, జస్ట్ మీరు ఒక ₹1,000తోనే ₹1,00,000 సంపాదించాలి, ₹2,000తోనే ₹1,00,00,000 సంపాదించాలి, ఇలా ఈ మైండ్ సెట్తో వచ్చారనుకోండి, అప్పుడు ఈజీగా డబ్బులు పోతాయి అనమాట. సో తక్కువ అమౌంట్తో రండి. ఎక్కువ అమౌంట్తో లైక్ ₹1,00,000 డిసిప్లిన్గా చేయాలి అన్న ఈ మైండ్ సెట్తో వచ్చారనుకోండి, ఇలా అయితే రాకండి. ₹1,000 పెట్టుకోండి. ₹1,000 తర్వాత పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో 2,000 పెట్టుకోండి, తర్వాత 3,000 యాడ్ చేసుకోండి, 5,000, 10,000, ₹1,00,000 అలా చేసుకుంటే మీ దగ్గర పెద్ద అమౌంట్ అనేవి లాంగ్ టర్మ్ లో పోతూ ఉంటుంది అనమాట. సో అందుకే చిన్న క్యాపిటల్ అమౌంట్ తో వచ్చారనుకోండి, బేగా ఈజీగా పోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు నైట్కి ఓవర్ నైటే రిచ్ ట్రేడర్ అయిపోవాలి, అంటే ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోవాలి, ఈ మైండ్ సెట్ తో ఉన్నారనుకోండి, ఇంకా బేగా మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా పోతుంది. ఆ మైండ్ సెట్ తో రండి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ జోలికి అస్సలు ఇది పట్టించుకున్నారా, చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది, మీరు సక్సెస్కి కొంచెం దగ్గరలో ఉన్నట్టు. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది అస్సలు రిస్క్ మేనేజ్మెంట్ జోలికే వెళ్ళొద్దు అసలు, ఓకేనా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు విన్ అవుతున్నప్పుడు ఫాస్ట్గా కొంచెం కొంచెం ఇప్పుడు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఒక 100 రూపీస్ వచ్చింది అనుకోని ఇమీడియట్గా కట్ చేశాను 100 రూపీస్. లైక్ ఎక్కువ హోల్డ్ చేయద్దు, అది ఇంకా ఎక్కువ ప్రాఫిట్కి వెళ్తుందేమో అని హోల్డ్ చేయకండి. లైక్ 200, 300, 400 రిస్క్ మేనేజ్మెంట్ ఇదంతా ఫాలో అయ్యారు అనుకోండి, బేగా మీరు సక్సెస్ఫుల్ అయిపోవచ్చేమో. సో అందుకని చెప్పి మీకు 100 రూపీస్ గ్రీన్లో ఉన్నారనుకోండి, ఇమీడియట్గా 100 రూపీస్ని కట్ చేసేయండి. ఓకే, అంటే 100 రూపీస్ దగ్గర క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇంకా బేగా డబ్బులు పోగొట్టుకోవడానికి ఫ్యూచర్ డేస్లో ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇదే 1:2 జోలికి అస్సలు వెళ్ళకండి. ఇంట్రాడే ట్రేడర్స్ అయితే మీకు జస్ట్ ఒక ₹1,00,000 పెట్టారనుకోండి, 500 వచ్చింది అనుకోండి, ఈజీగా క్లోజ్ చేసేయండి. మళ్ళీ ₹1,00,000కి 1:2 అంటే 2,000 వచ్చేదాకా వెయిట్ చేశారనుకోండి, మీరు మళ్ళీ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయిపోవచ్చు లాంగ్ టర్మ్లో. సో మన మెయిన్ ఏమేంటి, సక్సెస్ఫుల్ అవ్వకూడదు, డబ్బులు పోగొట్టుకోవాలి. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ జోలికి అనేది వెళ్ళకండి. అండ్ దెన్ విన్నింగ్ ట్రేడ్స్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడు కూడా లూజింగ్ ట్రేడ్స్ హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. విన్నింగ్ ట్రేడ్స్ హోల్డ్ చేశారనుకోండి, అలా విన్నింగ్ అమౌంట్ పెద్దది అయిపోయి మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయిపోతారు స్టాక్ మార్కెట్లో. సో విన్నింగ్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేయకండి, లూజింగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి. లైక్ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక 500 నెగిటివ్ ఉందనుకోండి, 500 రెడ్లో ఉందన్నప్పుడు ఆ ట్రేడ్ని క్లోజ్ చేయకండి, ఇంకా వెయిట్ చేయండి. లైక్ మీ దగ్గర ఒక ₹1,00,000 క్యాపిటల్ ఉందనుకోండి, 1,00,000 క్యాపిటల్ ఉందనుకోండి, 1% కన్నా ఎక్కువ హోల్డ్ చేయాలి. లైక్ 1% అంటే ఎంత, 1000 రూపీస్. సో 1000 రూపీస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా క్లోజ్ చేస్తారనుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు. సో అలా చేయకండి. మీ దగ్గర 500 నెగిటివ్ ఉంటే హోల్డ్ చేయండి, అది 1000 అవనివ్వండి నెగిటివ్ అయినా, 1000 అయిందా హోల్డ్ చేయండి, 2000 అవనివ్వండి, 3000, 5000, 10,000, మొత్తం ₹1,00,000 కూడా ఈజీగా పోతాయి అనమాట. అలా హోల్డ్ చేసుకుంటూ ఉండాలి లూజింగ్ పొజిషన్ని. విన్నింగ్ పొజిషన్ హోల్డ్ చేస్తే మీకు మళ్ళీ సక్సెస్ అయిపోతారు. కాబట్టి లూజింగ్ పొజిషన్ హోల్డ్ చేయాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ డబ్బులు పోగొట్టుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీ పొజిషన్కి మీరు ఎప్పటికప్పుడు యావరేజ్ చేస్తుండండి. యావరేజ్ అంటే మీరు ఒక స్టాక్ని, ఏదైనా ఆబ్జెక్ట్ని 100 రూపీస్ దగ్గర కొన్నారు అనుకోండి, ఇది 100కి కిందకి వస్తుంది అనుకోండి, మీ టార్గెట్ 105, టార్గెట్ 105 దగ్గర ఆపేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు కింద 99 వచ్చింది అనుకోండి, యాడ్ చేయండి. 98 వచ్చింది అనుకోండి, యాడ్ చేయండి. 97, 95, 85 అలా యాడ్ చేస్తున్నారు అనుకోండి, ఈజీగా ఉంటుంది మీ డబ్బులు పోగొట్టుకోవడానికి. ఎందుకంటే మీరు యావరేజ్ చేస్తున్న కొద్దీ మీ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, అండ్ లూజింగ్ దాన్ని మీరు హోల్డ్ చేసుకుంటున్నట్టు. సో అలాంటప్పుడు డబ్బులు మీ దగ్గర ఈజీగా పోతాయి. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే విన్నింగ్ పొజిషన్కి యావరేజ్ చేస్తుంటారు. సో మీరు అది చేయకండి, ఎందుకంటే వాళ్ళ చేస్తే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్లో ఎక్కువ ట్రేడ్ చేస్తుండండి. లైక్ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి. ఇండెక్స్ ఆప్షన్స్ ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. అదే స్టాక్ ఆప్షన్స్లో ఒక్కొక్క లాట్ సైజు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి స్టాక్ ఆప్షన్స్లో కానీ. లేదంటే ఫ్యూచర్స్లో అయితే ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ అవి ఉంటాయి, లైక్ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎస్టీటీవీ అని ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఇంకా డబ్బులు ఎక్కువ పోగొట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక 1000 రూపీసే పోయింది అనుకోండి, ఈ ట్యాక్సెస్తో కలిపి ఇంకొక 500 అలా పోతుంటుంది అనమాట. 500 కానీ 250 కానీ ఇంకొక 1000 రూపీస్ కానీ, ఇంకా ఎంత ఓవర్ ట్రేడింగ్ చేస్తే అంత ఎక్కువ పోతుంది అనమాట ఫ్యూచర్స్లో. సో ఫ్యూచర్స్, అండ్ చాలా మంది చెప్తుంటారు సక్సెస్ఫుల్ పీపుల్, డోంట్ టచ్ ద ఫ్యూచర్స్, యూ విల్ నాట్ హ్యావ్ ద ఫ్యూచర్ అని. ఇది ఒక కోట్ స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఫ్యూచర్ జోలికి వెళ్తే ఫ్యూచర్ ఉండదని చెప్పి అంటారు. కాబట్టి మీ డబ్బులు బేగా పోగొట్టుకోవడం మెయిన్ రూల్, కాబట్టి ఫ్యూచర్స్ జోలికి వెళ్ళండి. అండ్ ఆప్షన్స్లో స్టాక్ ఆప్షన్స్ చేశారనుకోండి, ఎక్కువ క్వాంటిటీస్ కాబట్టి మీ రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వరు, పొజిషన్ సైజింగ్ అది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా డబ్బులు పోగొట్టుకోవచ్చు స్టాక్ ఆప్షన్స్లో కట్ట వెళ్తే. అండ్ దాన్ని గ్రీడీగా ఉండాలి. మీకు ఒక 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, ₹1,00,000 పెట్టారు, ఒక 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, లేదంటే 2000 రూపీస్ వచ్చింది అనుకోండి, ఎంత అది 2% రిటర్న్ వచ్చినట్టు. సో 2% దగ్గర ఆపేశారు అనుకోండి, ఇది సక్సెస్ఫుల్ పీపుల్ చేసే పని. మీరు అలా చేయకూడదు, నాకు 2000 3000 రావాలి, 4000 రావాలి, 5000 రావాలి, 10,000 రావాలని చెప్పి ఆ ట్రేడ్ని అలా హోల్డ్ చేస్తూ గ్రీడీగా ఉండండి. ₹1,00,000కి ఇంకొక ₹1,00,000 వచ్చేయాలి నీకు అంతే, ఒక రోజులోనే, ఒక ట్రేడ్లోనే. సో ఇలా గ్రీడీగా ఉంటే మీకు ఈజీగా డబ్బులు అనేవి పోతూ ఉంటాయి అనమాట. ఓకే, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ చేయండి. రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఒక రోజు మీకు మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, లాస్ ఎంత, మీ 1% లాస్ లేదంటే 2% లాస్ పెట్టుకున్నారు, ఒక 2000 లాస్ అయింది అనుకోండి, అదేంటిది 2000 ఎందుకు లాస్ అయిందని చెప్పి మళ్ళీ మళ్ళీ ట్రేడ్ చేస్తూ ఉండండి. మీ మార్కెట్లో మీ ఆపర్చునిటీస్ లేకపోయినా మళ్ళీ మళ్ళీ ట్రేడ్ చేస్తూ ఉంటే 2000 కాస్త 5000, 10,000, 20,000, 1,00,000, 2,00,000 మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంటే ఈజీగా పోతుంది అనమాట. సో రివెంజ్ ట్రేడింగ్ చేయండి, అండ్ దెన్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేయండి. రివెంజ్ ట్రేడింగ్ ఏంటంటే, మీకు లాస్ వస్తున్నాం, నాకు ఎందుకు లాస్ రావాలి, మార్కెట్ నాకు ఎందుకు లాస్ ఇవ్వాలి, నేను ఎప్పుడు కూడా రైట్గానే ఉండాలి, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఓడిపోలేదు, స్టాక్ మార్కెట్లో నేను ఎందుకు ఓడిపోవాలని చెప్పి రివెంజ్ ట్రేడింగ్ చేయండి. ఓవర్ ట్రేడింగ్ అంటే మళ్ళీ మళ్ళీ పొజిషన్స్ పెంచుకుంటూ ఉండండి, మళ్ళీ మళ్ళీ ట్రేడ్ చేస్తూనే ఉండండి. అంటే 9:50 నుంచి 3:30 వరకు ఛాన్స్ ఉంది కదా మీకు, ఇంట్రాడే ట్రేడర్స్ కదా, ఈ టైం అంతా కూడా మీరు ఏదో ఒక ట్రేడ్ చేస్తున్నారనుకోండి, కంపల్సరీ
డబ్బులు అనేవి బేగా పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఎమోషన్స్కి ఛాన్సెస్ ఇవ్వండి. లైక్ ఫియర్ కానివ్వండి, గ్రీడ్ కానివ్వండి, హోప్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఫోమో కానివ్వండి. ఫోమో అంటే ఏంటంటే ట్రేడ్ ఒకవేళ మార్నింగ్ చూసినప్పుడు 100 రూపీస్ నుంచి ఒక స్టాక్ 150 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఎంటర్ అవ్వండి. ఎందుకంటే అయ్యో అనవసరంగా ఇక్కడ 150 రూపీస్ ప్రాఫిట్ మిస్ అయ్యాను, ఇంకా ఎక్కువ పైకి వెళ్తుందని చెప్పి ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి హై దగ్గర, అప్పుడు మార్కెట్ కింద పడిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు బేగా డబ్బులు పోగొట్టుకోవచ్చు. ఫోమో అంటే అది. నెక్స్ట్ ఏంటంటే డౌట్, నర్వస్నెస్, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు ఎక్కువ ట్రేడింగ్లో లూజ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పటికప్పుడు గొడవలకి అవి వెళ్తుండండి. ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుండండి, లేదంటే బయట ఫ్రెండ్స్, లేదంటే ఎవరైనా బయట నైబర్స్ ఉంటారు, ఏమైనా గొడవలకి వెళ్ళారనుకోండి, బేగా మీ మనీ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తర్వాత రోజు ఆ మైండ్ సెట్తో వస్తారు కదా. మీరు ఏదో డిప్రెషన్లోనో లేదంటే యాంగర్తోనో వస్తారు కాబట్టి ఇంకా ఈజీగా మార్కెట్తో ఫైట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ మార్కెట్లో డబ్బులు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎప్పుడు అస్సలు మెడిటేషన్ జోలికి వెళ్ళకండి. మెడిటేషన్ కానివ్వండి, యోగా జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మళ్ళీ యోగా బాడీ కేర్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ మైండ్ కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఒక 5 to 10 minutes లేదంటే 1 hour ఇలా చేశారనుకోండి, చేయకండి. అప్పుడే మీరు డబ్బులు బేగా పోగొట్టుకుంటారు. ఎందుకంటే మీ మైండ్ అనేది, మీ బాడీ ఎలా ఉందో మీ మైండ్ కూడా అలాగే పనిచేస్తుంది కాబట్టి, మీ బ్రెయిన్ కూడా అట్లానే పనిచేస్తుంది కాబట్టి, సో మెడిటేషన్ జోలికి అసలు వెళ్ళకండి. మీ ఫిట్నెస్ గురించి అసలు ఆలోచించకండి. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు మెడిటేషన్లో కానీ, యోగాలో కానివ్వండి, జిమ్ కానివ్వండి. ఎందుకంటే మీ బాడీని ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నది అనుకోండి, మీ బ్రెయిన్ కూడా, మీ మైండ్ కూడా మంచి బెనిఫిట్స్ ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ప్యాసివ్ ఇన్కమ్ జోలికి అస్సలు వెళ్ళకండి. మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే ఓన్లీ ట్రేడింగ్లోనే డబ్బులు సంపాదించాలనుకోండి. మీ దగ్గర ఒక 5 lakhs 10 lakhs ఉన్నాయంటే ఈ 5 lakhs మీరు డబ్బులు సంపాదించాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. సైడ్ ఇన్కమ్స్ ఏం పెట్టుకోకండి. లైక్ మీ దగ్గర రెంటల్ సోర్సెస్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్లో మీకు వెబ్ డిజైనింగ్ వచ్చి అనుకోండి, అలాంటివి పనులు ఏమి చేయకండి. లైక్ ఫ్రీలాన్సర్ పనులు ఇవన్నీ ఏమి చేయకండి. అప్పుడైతే బేగా డబ్బులు పోగొట్టు. లైక్ ఇప్పుడు నేనైతే ఉన్నాను, నా కోర్స్ సెల్ చేస్తున్నాను కదా, ఇది ప్యాసివ్ ఇన్కమ్. సో ఇలా ప్యాసివ్ ఇన్కమ్స్ ఏమి సైడ్ చేసుకోండి. లైక్ నాకు ఇంకా కొంచెం అదర్ బిజినెస్ ఉన్నాయి కదా, అలాంటివి చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీరు నాలా సక్సెస్ అయిపోవచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ జోలికి అస్సలు వెళ్ళకండి. అప్పుడు మీరు ఇంకా బేగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ పాయింట్, నా యూట్యూబ్ ఛానల్ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకండి, నా వీడియోస్ అసలు చూడకండి. ఎందుకంటే ఇందులో సక్సెస్ అవ్వడానికి నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను వాడేది ఏంటి, లాగింగ్ ఇండికేటర్ కాదు, లీడింగ్ ఇండికేటర్, సిపిఆర్ ఇండికేటర్ అనేది ప్రొఫెషనల్స్ అవి వాడతారు కాబట్టి ఆ ట్రిక్స్ అన్ని చెప్తున్నాను కాబట్టి డైలీ యూట్యూబ్లో. అండ్ నాకు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అన్నవి కూడా, సీక్రెట్స్ అనేవి చెప్పేస్తున్నాను కాబట్టి ఇది అస్సలు దీని జోన్కి వెళ్ళకండి, నా వీడియోస్ అనేవి చూడకండి. ఓకే, సో జోక్స్ ఏ పార్ట్, ఇవన్నీ కూడా మీరు చాలా మంది 99.99% ఇవే మిస్టేక్స్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్. మీ డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉంటాయి. సో లేదు 1-2 మిస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాక్సిమం అయితే నేను చెప్పిన పాయింట్స్ 100కి 99.99% అయితే నేను కరెక్ట్ అనుకున్నాను. ఇవే మీ అమౌంట్ పోవడానికి స్టాక్ మార్కెట్లో మీరు లూజ్ అవడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవి. సో ఇవి ఎప్పుడైతే ఫాలో అవుతారో కంపల్సరీ మీకు మార్కెట్లో అయితే ప్రాఫిట్స్ అనేవి రావు. ఇవి ఫాలో అవ్వకండి. సో మళ్ళీ ఏదైతే పాయింట్స్ చెప్పానో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకొని ఒకసారి చూడండి. మీరు లోన్స్ అవి తీసుకొని స్టాక్ మార్కెట్లోకి రాకండి. సో ఫస్ట్ పాయింట్ ఇదే, నేను చాలా వీడియోస్లో చెప్పాను. లోన్స్ అవి తీసుకొని ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి వచ్చారో మీ డబ్బులు అనేవి పోతూ ఉంటాయి. లైక్ మీరు ఒక ఎలా చేసుకోవాలి, మరి డబ్బులు లేకపోతే మన దగ్గర ఎలాగంటే, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారు కదా, జాబ్లో మంత్లీ ఒక 10,000 20,000 పక్కకు పెట్టండి. ఒక 10,000 20,000 పక్కకు పెట్టండి. 10,000తో ట్రేడ్ చేయాలని అనుకోకండి స్టార్టింగ్. ఒక 1 lakh వరకు అవనివ్వండి. ఒక 1 lakh 2 lakhs ట్రేడింగ్ గురించి చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ కాదు. నేను ఎందుకంటే ట్రేడర్ కాబట్టి ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. ఒక 1 lakh అయ్యింది అనుకోండి, ఆ తర్వాత ఈ 1 lakh నుంచి పేపర్ ట్రేడింగ్ చేయండి. ఏమైనా సెట్ ఆఫ్ స్ట్రాటజీ కానీ లేదంటే ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయో దాన్ని మాస్టర్ చేశారనుకోండి, మీకు అది పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్లో సక్సెస్ అయిన తర్వాత అప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. స్లోగా ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ 1:2 అవన్నీ ఫాలో అవి, అప్పుడైతే సక్సెస్ అవుతారు. ఎలా లోన్స్ అవి తీసుకొని నేను ఎక్కువ సంపాదించాలి ఒక రోజులోనే, ఈ లోన్స్ ఏమో కట్టేస్తాను చిన్నవి కదా, మిగతా డబ్బులు ఎంజాయ్ చేసేయాలనుకున్నారు అనుకోండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవ్వడానికి అయితే
ఛాన్స్ అయితే దొరకదు. అండ్ నెక్స్ట్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో రాకండి ట్రేడింగ్కి. గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఏంటి? ట్రేడింగ్ కూడా ప్యాకెట్ లాంటిది, జూదం లాంటిది. జస్ట్ మనం డబ్బులు పెడితే వస్తాయి, లేదంటే పోతాయి కాదు. ట్రేడింగ్ బిజినెస్ లాంటిది. ట్రేడింగ్ ఎప్పుడు కూడా బిజినెస్ లాంటి. అండ్ ఇన్ఫాక్ట్ ట్రేడింగ్ బిజినెస్ కంటే కూడా గొప్పదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక బిజినెస్ ఏమైనా పెట్టారనుకోండి, ఒక ఫుడ్ బిజినెస్ పెట్టారనుకోండి, ఒక రెస్టారెంట్ పెట్టారనుకోండి, మహా అయితే రెస్టారెంట్ ఒక 1 మంత్ 2 మంత్స్ లేదంటే 1 ఇయర్ నడిచింది. ఆ తర్వాత మళ్ళీ మీ ఫుడ్ వాళ్ళకి బోర్ అనిపించి రాకపోవడం, కస్టమర్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ట్రేడింగ్లో మీ దగ్గర ఆల్రెడీ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీ 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఇంకా మంచి ట్రేడ్స్ వస్తాయి, కానీ పడిపోవడం అనేది ఉండదు. సో ట్రేడింగ్ ఇన్ఫాక్ట్ బిజినెస్ కంటే గొప్పది. అఫ్కోర్స్ బిజినెస్ లా తీసుకోండి. చాలా మంది ఏంటంటే లాసెస్ అవుతున్నాయి కదా, అవి మరి పోతున్నాయి కదా అని అనుకుంటారు. కానీ అవి లాసెస్ కాదు, అవి స్టాప్ లాస్ కాస్ట్ ఆఫ్ బిజినెస్ అనుకోండి. మీరు ఏమైనా బిజినెస్ పెడుతున్నప్పుడు సెట్ ఆఫ్ ఏమైనా కొనాలి కదా, లైక్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, అవి మీరు లాస్ కింద కన్వర్ట్ అనుకుంటారు. మీరు అవి లాసెస్ కాదు కదా, అవి జస్ట్ పెట్టుబడి అనుకుంటారు. సో స్టాప్ లాస్ కూడా పెట్టుబడి అనుకోండి. మీ వ్యాపారంలో అదొక పెట్టుబడి అనుకోండి. సో స్టాక్ మార్కెట్లోకి రావాలంటే గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ కాదు, బిజినెస్ మైండ్ సెట్తో అయితేనే రండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకుని రండి. అండ్ దెన్ మీరు మొత్తం క్యాపిటల్ ఒకే ట్రేడ్లో ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తారో మీకు అమౌంట్ అంతా పోతుంది. లైక్ మీ దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,000 పోగొట్టకూడదు ట్రేడ్లో. 1,000 పోగొట్టుకోవాలి అంతే. 1 lakh ఉంటే ఒక ట్రేడ్లో 1,000 కన్నా ఎక్కువ పోతే ట్రేడ్, అది బ్యాడ్ రిస్క్ రివార్డ్, బ్యాడ్ రిస్క్ మేనేజ్మెంట్. సో నా దగ్గర 20 lakhs ఉన్నాయని చెప్పి నేను ఏదైనా ఒక రోజులోనే 20 lakhs కానీ 10 lakhs కానీ రిస్క్ చేశానా? లేదు. జస్ట్ ఓన్లీ నా రిస్క్ ఎప్పుడు కూడా 10,000. ఎందుకంటే నా స్టార్టింగ్ క్యాపిటల్ ఇనిషియల్గా 10 lakhsతో చేశాను కాబట్టి ఆ 10,000 లూజ్ అవుతున్నప్పుడు 10,000, విన్ అవుతున్నప్పుడు 20,000, ఈ ఫార్ములానే పట్టుకున్నాను అనమాట. ఓకే. ఎంటైర్ క్యాపిటల్ ఎప్పుడైతే ఒక దాంట్లో మీరు రిస్క్ చేస్తారో చాలా నష్టపోతారో. అండ్ దెన్ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా జాయిన్. ఫేక్ నిజమో మీకు ఎలా తెలుస్తాయి? మెయిన్ ఏంటంటే టిప్స్ ఫాలో అవ్వకండి. వాళ్ళు ఏం చెప్తున్నారో, అవి ఏమన్నా సబ్జెక్ట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో నా ఆలోచన అవగాహన చేసుకొని, సపోజ్ నాదే తీసుకుంటే నా కోర్స్ జాయిన్ అయిన తర్వాత నేను టిప్స్ అనేవి ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. జస్ట్ మీకు సపోర్ట్ కోసం టిప్స్ అనేవి ఇస్తాను. కానీ ఎందుకు ఇచ్చాను ఆ టిప్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ అనాలిసిస్ వీడియోలో. అవగాహన ఎందుకు ఇచ్చాడు అన్నది మీరు జస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే మీకు అది ప్లస్ అవుతుంది. అంతేగాని అందరూ నిన్న అక్కడ కాల్ ఆప్షన్ ఇచ్చారు, 100 pains వచ్చింది, ఈ రోజు కూడా 100 pains వచ్చేస్తుందేమని చెప్పి మొత్తం క్యాపిటల్ ఆడు ఏదైతే టిప్ ఇచ్చాడో దాని మీద పెట్టారా, మొత్తం పోతాయి. ఈ టిప్స్ కానివ్వండి, లేదంటే కాల్ సర్వీసెస్ కానీ ఇవేమి అస్సలు పట్టించుకోకండి. ఓకే. అండ్ మీరు స్ట్రాటజీస్ మార్చడం కూడా ఉండకండి. ఏదన్నా ఒక ఇండికేటర్ పట్టుకున్నారంటే, నేను చూడండి స్టార్టింగ్ నుంచి కూడా ప్యూర్ పాయింట్సే నా ఫేవరెట్. సో ప్యూర్ పాయింట్స్ని ప్రైస్ యాక్షన్ అస్సలు వదలలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ప్యూర్ పాయింట్స్ లైక్ సిపిఆర్ ఇవే ఫాలో అవుతుంటారు. సిపిఆర్ అనే కాదు, ఇప్పుడు కెమెరా ప్యూర్స్ కూడా వాడతారు ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే అవి ల్యాగింగ్ ఇండికేటర్స్ కాదు. ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ మూవ్ అయితే దాన్ని ఏమంటారు? ల్యాగింగ్ ఇండికేటర్స్ కదా, పిచ్ ఇండికేటర్స్. అవి వాడకండి. మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ల్యాగింగ్ ఇండికేటర్స్. నేను మూవింగ్ యావరేజ్ ఓన్లీ ల్యాగింగ్ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజ్ ఒకటే వాడతాను, కానీ అస్తమానం కూడా వాడను. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ ఇది కూడా స్టాక్ మార్కెట్ ఒక కోర్స్ లాంటిది. నాకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, మీ తప్పుల నుంచి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైనా బిజినెస్ పెట్టారనుకోండి, ఎలా అయితే మీ తప్పుల నుంచి మీరు తెలుసుకొని సక్సెస్ అవుతారో, ఇది కూడా అంతే. మీ తప్పుల నుంచి మీరు తెలుసుకోవాలంటే ట్రేడింగ్ బుక్స్ కంపల్సరీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. దానికోసం బుక్స్ అయితే చదవండి. అండ్ దెన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ ఇన్ ది జోన్ ఇదైతే సైకాలజీ బుక్, మార్క్ డగ్లస్. అంటే ఇందులో స్ట్రాటజీస్ అవి ఏముండవు, కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది ఈ బుక్లో ఉంటుంది. సో ట్రేడింగ్ ఇన్ ది జోన్ కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. ఈ బుక్ అయితే చదవండి. మీరు లేదు నాకు తెలుగు రాదు అనుకున్నారు అనుకోండి, లైక్ ఇంగ్లీష్ రాదు అనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు కుకు ఎఫ్ఎం యాప్ ఉంది, ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. కుకు ఎఫ్ఎం మంత్లీ ₹100 అనుకుంటా సబ్స్క్రిప్షన్. అది తీసుకోండి. అది తీసుకున్నారనుకోండి, అందులో బుక్ గురించి ఆడియో తెలుగులో చెప్తారు. సో అది మీరు వినండి ఫస్ట్. ఓకే. సో ₹100 పెద్ద అమౌంట్ ఏం కాదు అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వెళ్తే ఈజీగా ₹500,000 బయటకి అయిపోతాయి ఈ రోజుల్లో బయటకు వెళ్తే. అండ్ దెన్ స్మాల్ క్యాపిటల్లో రాకని చెప్పాను కదా, ₹1,000 ఉంటే ₹1,000తో నేను ఇంకో ₹1,000 సంపాదించాలి అనుకుని రాకండి. అది గ్యాంబ్లింగ్ అవుతుంది. కాబట్టి అలా రాకండి. మీరు 1,00,000 లేదంటే 50,000 పెట్టుకొని రండి. అండ్ దెన్ నెక్స్ట్ ట్రేడింగ్ అనేది నైట్కి ఓవర్ నైట్లో రిచెస్ట్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా అయిపోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళ కష్టాలు పడి అన్ని హస్టిల్స్ ఎదుర్కొని లైఫ్లో సెటిల్ అవుతున్నారని ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక రోజులో ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రిచ్ ట్రేడర్స్ అయితే అయిపోలేదు. ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఫాలో చెయ్యవో
అప్పుడు ఎంత గొప్ప స్ట్రాటజీ ఉన్నా సరే, ఎవరైనా సరే ఏ స్ట్రాటజీ వాడుతున్నా, ఎంత కోటీశ్వరుడు ఏ స్ట్రాటజీ వాడుతున్నారు అని చెప్పి నువ్వు కూడా అదే వాడేసావు అనుకో, అది రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా కంపల్సరీ సక్సెస్ అనేది అవ్వలేవు. రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ లాసెస్ని ఎప్పుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసుకోకూడదు. అదే చెప్తున్నాను నేను. చూశారు కదా మీరు చాలా వీడియోస్లో, నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తున్నాను పాస్ట్ సెప్టెంబర్ నుంచి. సో నేను ఎప్పుడు కూడా నాకు ఒక 5000 ప్రాఫిట్ రాగానే ఈరోజు ఆపేద్దాం, 5000 ప్రాఫిట్ ఒక రోజులో 10 నిమిషాల్లో వచ్చేసిందంటే నేను చాలా గొప్ప ట్రేడర్ని, లేదంటే చాలా కష్టమైన పని నేను అచీవ్ చేశానని చెప్పి 5000 నేను క్లోజ్ చేయను. నేను నాకైతే 1:2 రావాలి. లైక్ 1%, 1:1 అనుకుంటే ఒక 10,000 రావాలి, లేదంటే 20,000 రావాలి. ఇదైతే కంపల్సరీ నేను ఫాలో అవుతాను. నా క్యాపిటల్, నా రిస్క్ ఎంత, దాన్ని బట్టి ఫాలో అవుతాను. విన్నింగ్ పొజిషన్ ఎప్పుడు కట్ చేసుకోకండి. మీరన్నా చిన్న క్యాపిటల్తో ట్రేడ్ చేసినా సరే, ఒక 500 రూపీస్ వచ్చాయి కదా నాకు ఈరోజు ఒక నిమిషంలో అని చెప్పి కట్ చేసుకున్నారు అనుకోండి, లూజ్ అవుతున్నప్పుడు అవి హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లాసెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ ఏమో స్మాల్ ఉంటాయి. కాబట్టి అలాంటి పనులు అయితే చేయకండి. రిస్క్ మేనేజ్మెంట్ మెయిన్. దేనికన్నా సరే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే, రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ట్రేడింగ్లో ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే మనం ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళాలంటే, మన విన్నింగ్ పొజిషన్స్ ఎక్కువ ఉండాలంటే రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ దెన్ లూజింగ్ పొజిషన్స్ని ఎప్పుడు కూడా కట్ చేస్తూ ఉండాలి. నా రిస్క్ మీరు చూస్తే నా ఏ ట్రేడ్ కూడా 10,000 మించి ఉండదు. డే అయితే లాస్ ఎక్కువ అవుతుందేమో, కానీ ఒక ట్రేడ్కి నా దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది కదా, 10 lakhs ఉంది, 15 lakhs ఉంది. సో 15 lakhsకి 15 lakhs, ఒక్క లక్ష పోయినా సరే 10% పోయినట్టే, 10% కదా అని చెప్పి నేను ఎప్పుడు కూడా 1 lakh కూడా రిస్క్ చేయలేదు. ఓన్లీ ట్రేడ్కి ఎంత 10,000. అలాగే మీ దగ్గర 1,00,000 రూపాయల క్యాపిటల్ ఉందనుకోండి, ట్రేడ్కి మహా అయితే 1,000 రూపీసే రిస్క్ చేయాలి. అలా మీరు పొజిషన్ సైజింగ్ అది మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని లేదు ఈరోజు స్టాప్ లాస్ ఎంత కింద పడినా మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతుంది, నాకు నా ప్రాఫిట్ ఇస్తుంది అని చెప్పి మీరు ముందుగా ఉన్నారనుకోండి, మొత్తం కూడా ఒకేసారి వైపౌట్ అయిపోతాయి. సో అలాంటి తప్పులు అయితే మీరు ఎప్పుడూ చేయకండి. లూజింగ్ పొజిషన్స్ ఇమీడియట్గా కట్ చేసుకోండి. అండ్ దెన్ యావరేజింగ్ ఎప్పుడు చేయకండి. ఇది చాలా మంది రీటైల్ ట్రేడర్స్ చేసే తప్పు. అంటే అనుకుంటారు వాళ్ళు, ఒక 100 రూపీస్ది 110 రూపీస్ టార్గెట్ పెట్టుకుందాము, స్టాప్ లాస్ 90 రూపీస్ అని అనుకుంటారు. సో 100 దగ్గర ఎంటర్ అవుతారు. సో మార్కెట్ 95 దగ్గరకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తుంటారు. ఎక్కడ యాడ్ చేయకండి. 105 దగ్గర వచ్చింది అనుకోండి, అప్పుడే యాడ్ చేసుకోండి. విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేసుకుంటే దీన్ని పిరామిడింగ్ అంటారు. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా పిరామిడింగ్ చేస్తారు. మీలా లూజింగ్ అప్పుడు యాడ్ చేసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ తగ్గుతుంది, లేదంటే ప్రాఫిట్ 95 నుంచి 97కి వెళ్ళినప్పుడు యావరేజ్ 97.5 అవుతుంది అని చెప్పి ఇలా చేసుకుంటే కంపల్సరీ లూజింగ్ పొజిషన్కి యాడ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే విన్ అవుతున్నారు. మీరు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు చిన్నప్పుడు అవనివ్వండి, పెద్దప్పుడు అవనివ్వండి, సక్సెస్ఫుల్ పీపుల్ని ఫాలో అవుతారా, అన్సక్సెస్ఫుల్ పీపుల్ని ఫాలో అవుతారా? లైక్ మీకు చదువు చెప్పడానికి వచ్చిన టీచర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని మీకు చెప్పడానికి వచ్చారు. అంతేగాని రోడ్డు మీద బెగ్గర్ ఉంటాడు కదా, వాడి దగ్గర వెళ్ళి మీరు డైలీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాడి దగ్గర నేర్చుకోరు కదా. ఎందుకంటే టీచర్స్ అనేది సక్సెస్ అయ్యారు. అలాగే ట్రేడ్ కూడా సక్సెస్ అవుతున్న ట్రేడ్ వైపు యాడ్ చేస్తుండాలి, కానీ లూజింగ్ అవుతున్న ట్రేడ్ దగ్గర యాడ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యావరేజింగ్ అనేది చాలా 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 పెద్ద మిస్టేక్. అది అసలు చేయకండి. అండ్ దెన్ ఫ్యూచర్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. నా సజెషన్ అంటే, ఫ్యూచర్స్లో ప్రాఫిట్స్ రావంటే వస్తాయి, కానీ వాళ్ళు సెట్ ఆఫ్ డిసిప్లిన్, బ్యాక్ టెస్టింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ బిగినర్స్కి అయితే ఫ్యూచర్స్ మార్కెట్లోకి అసలు వెళ్ళొద్దు అని నా సజెషన్. ఆప్షన్స్ ట్రేడింగ్గా చేసుకున్నా సరే స్టాక్స్లోకి వెళ్ళకండి, ఇండెక్సెస్ చేసుకోండి. ఎందుకంటే ఇండెక్సెస్ మొమెంటం బాగుంటుంది, అండ్ దాని పొజిషన్ సైజింగ్ తక్కువ ఉంటుంది. ఒక లాట్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఎంత మహా అయితే 15 క్వాంటిటీ అంతే. అదే స్టాక్స్లో అనుకోండి, 500 ఉంటాయి, 1000 ఉంటాయి, 2000 ఉంటాయి, 3000 ఉంటాయి, 5000 కూడా ఉంటాయి ఒక్కొక్క లాట్కి. సో అంత రిస్క్ చేసి ఒక్క ట్రేడ్లోనే పోయినా పోవచ్చు మీరు రాంగ్ అయినప్పుడు. సో అందుకే స్టాక్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి, ఫ్యూచర్స్ మార్కెట్లోకి అసలు వెళ్ళకండి. అండ్ దెన్ గ్రీడ్ కూడా అవసరం లేదు మీకు. గ్రీడ్ ఏంటి? గ్రీడ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని మార్కెట్ మీ విన్నింగ్ పొజిషన్స్ని కట్ చేసుకునేవద్దు. నాకు ఈరోజు మీరు నా ట్రేడ్ చూస్తే 5 రూపీస్ దగ్గర ఉన్న ప్రీమియం నా దగ్గర 20,000 వస్తున్నప్పుడు, ఇంకా 1 రూపీకి వెళ్తే ఇంకో 5,000 వస్తుందని కూడా నేను ఎప్పుడు చూడలేదు. వన్స్ నా 20,000 టార్గెట్ హిట్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకు గ్రీడ్ అనేది అవసరం లేదు. జస్ట్ నా మెయిన్ రూల్ ఏంటి, 1:2 అనేది ఫాలో అవ్వాలని అంతే. సో గ్రీడ్తో ఎప్పుడైతే ఉంటారో మీరు, అమౌంట్ మార్కెట్లో లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది కూడా చాలా పెద్ద మిస్టేక్ బిగినర్స్ చేసేది. రివెంజ్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయకండి. ఎందుకంటే మార్కెట్లో ఒకరోజు మీరు లాస్ అయ్యారు అనుకోండి, ఆ రోజు మార్కెట్ అలాగే ఉంటుంది. లైక్ ఈ రోజు మార్కెట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఏమో కింద పెట్టుకున్నారు. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ కిందకి డేలో బ్రేక్ అయిందని మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలా ఈ మార్కెట్ ఆ రోజు అయితే సినారియో అలా ఫామ్ అవుతుంది. కానీ తర్వాత రోజు కూడా అలాగే ఉంటుందని లేదు కదా. ఆ రోజు ఏమో ట్రెండింగ్ డే ఉండొచ్చు, నెక్స్ట్ డే
లేదంటే డౌన్ ట్రెండ్ నువ్వు అనుకున్న విధంగా వెళ్ళొచ్చు మార్కెట్. సో ఒకే రోజులో మీరు రివెంజ్ ట్రేడింగ్ చేసేసి నాకు ఈ రోజు ప్రాఫిట్ వచ్చేయాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు మార్కెట్ అదే విధంగా ఉంటుంది. జిగ్జాగ్గా మీ డబ్బులు అలా పోతూనే ఉంటాయి. మీరు పైన కొనే కొద్దీ కిందకి వస్తూనే ఉంటుంది, కింద అమ్మి కొద్దీ పైకి వెళ్తూనే ఉంటుంది. అది మార్కెట్ తప్పు కాదు. మార్కెట్కి ఎవరికి కూడా తెలియదు మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నారు, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు అనేది ఎవరికీ తెలియదు. అది మీలోనే ఉంటుంది. మీ మైండ్ సెట్ మీరే మార్చుకోవాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ రూల్స్ అనేవి చాలా, ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఫోమో ఉండకూడదు. ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 100 రూపీస్ నుంచి ఒక 105కి వెళ్ళిపోయింది, 150 దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఎంటర్ అవ్వకండి. అయిపోయిన తర్వాత అవనివ్వండి. పైకి వెళ్ళిన తర్వాత మీరు రూల్స్ మీరు అనుకుంటారు కదా, ఒక స్ట్రాటజీ ఉంది నా దగ్గర, ఆ స్ట్రాటజీ క్రైటీరియా మీట్ అయినప్పుడు తీసుకోవాలని, అలాంటప్పుడే తీసుకోండి. సో ఫోమో, గ్రీడ్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఎమోషన్స్కి ఛాన్స్ అస్సలు ఇవ్వకండి. మీరు ఒక రోబోట్ లాగా ట్రేడింగ్ చేయాలి. రోబోట్ ఏం చేస్తుంది, మీరు స్విచ్ చేయమంటే స్విచ్ చేస్తుంది. సో రోబో సినిమా చూసారు కదా, టీవీ పెట్టి పడే అంటే ఏం చేస్తుంది, టీవీ పెట్టి తీసుకెళ్లి పరిచేస్తుంది కింద. సో ఏం చెప్తే అదే చేస్తుంది. మీరు కూడా అంతే, మీరు ఒక రోబోట్లో ఉండాలి. మీ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. మీ స్ట్రాటజీ ప్రకారం ఎగ్జిట్ రూల్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని ఈరోజు ఏమో మళ్ళీ కిందకు వచ్చేస్తుందేమో మార్కెట్, నేను ఎంత గెలిచింది పోతుందేమో అని భయపడ్డారా, అంతే ఎమోషన్స్కి ఛాన్స్ ఇస్తున్నట్టు. సో అలా ఇవ్వకండి ఎమోషన్స్కి. అండ్ దెన్ కంపల్సరీ మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఇవన్నీ వెళ్ళండి. ఎందుకంటే మీ బాడీకి ఏం సంబంధం, బ్రెయిన్కి, మైండ్ గేమ్ కదా యోగా, బ్రెయిన్ గేమ్ కదా అనుకుంటారు. బాడీ మీ హెల్తీగా ఫిట్నెస్గా ఉంటేనే మీ మైండ్ కూడా, మీ ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కంపల్సరీ నేనైతే రికమెండ్ చేసేది యోగా కానీ మెడిటేషన్ కానివ్వండి. జిమ్ అయితే మీకు నాకు తెలిసిన బాడీ ఎక్కువ అలసిపోతుంది. ఒక రోజు వెళ్తారు, 3 రోజులు వెళ్ళరు, ఒక రోజు వెళ్తారు, 4 రోజులు వెళ్ళరు, ఒక రోజు వెళ్తారు, 4 రోజులు వెళ్ళరు. సో జిమ్ అంటే మెయిన్ అయితే యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెడిటేషన్స్ వల్ల, మీకు తెలియదు అది. ఇంకా ఇవే కదా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఏజ్నింగ్, యోగా అయితే ఏజ్నింగ్ కూడా మీకు అవ్వదు. లైక్ మీ ఏజ్ పెద్దది అవుతున్నా సరే యోగా వల్ల అంత పెద్ద మనుషుల్లా కనిపించరు అనమాట. అండ్ దెన్ మీరు ఓన్లీ ఒకే ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వకండి. కొన్ని ఇన్కమ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ ప్యాసివ్ ఇన్కమ్స్ అవనివ్వండి, లేదంటే మీకు జాబ్ ఉందనుకోండి, అయితే జాబ్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మీరు ట్రేడింగ్ చేశారనుకో, ట్రేడింగ్లో పోయినా సరే మీకు జాబ్ అమౌంట్ బతికిస్తుంది కదా మిమ్మల్ని. అదే మీరు ఓన్లీ ట్రేడింగ్లో నాకు ఈరోజు కరెంట్ బిల్ కట్టుకోవాలి అని చెప్పి మీరు అనుకున్నారు అనుకోండి, ఆ ఎమోషన్స్ కంపల్సరీ నాకు ప్రాఫిట్ రావాలన్న మైండ్ సెట్ మీకు క్రియేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయి. సో అది అయితే ఉండకూడదు. ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ట్రేడింగ్, చాలామంది అనుకుంటారు నాకు డైలీ ఒక 20,000 వస్తున్నప్పుడు నా వీడియోస్ చూసి నేను మళ్ళీ ఎందుకు కోర్స్ అమ్ముకుంటున్నానంటే, అది నేనేదో గ్రీడ్గా ఎక్కువ సంపాదించాలని కాదు. ప్యాసివ్ ఇన్కమ్ కంపల్సరీ, అదొక సైడ్ సోర్స్. ఇది అవనివ్వండి, లేదంటే మీ దగ్గర ఏమన్నా హౌసెస్ ఉన్నాయనుకోండి, రెంట్కి ఇస్తారు, ఇలాంటివన్నీ ప్యాసివ్ ఇన్కమ్ కదా. లేదు మీరు మంచి వీడియో ఎడిటర్ అనుకోండి, అలాంటి సోర్సెస్ చూసుకోండి. సో అలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, ట్రేడింగ్ మీదే డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ ట్రేడింగ్ కంటే అవే ఎక్కువ ఇస్తాయి. అవి లేనప్పుడు ట్రేడింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ఒకే దాని మీద ట్రేడింగ్ మీదే నేను సంపాదించేయాలని కట్ట ఏం పెట్టుకోకండి. ఓకే, సో అవి మార్కెట్లో లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ మెయిన్ అయితే ఈ పాయింట్స్. సో మీరు మార్చుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వడం ఎందుకంటే నేను అందులో ఇన్స్టిట్యూషన్స్ ఎలా ట్రాప్ చేస్తారు రీటైల్ ట్రేడర్స్, నా పాయింట్స్ ఎక్కువ చెప్పాను. అండ్ దాన్ని ఎక్కువ కేర్ అయితే రిస్క్ మేనేజ్మెంట్ మీద, పొజిషన్ సైజింగ్ మీద, ఆప్షన్స్ ఎక్కువ మంది లూజ్ అవుతున్నారు కదా, ఆప్షన్స్ని ఎలా మాస్టర్ చేయాలి, నెక్స్ట్ సిపిఆర్ ఇండికేటర్ మనల్ని మార్కెట్ స్ట్రెంత్ ఎలా చూపిస్తుంది, మనకి ఆ రోజు మార్కెట్ బిహేవియర్ ఎలా చూపిస్తుంది అనేవి డిస్కస్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. కింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి వాట్సాప్లో. లేదంటే ఓకే ఫైన్, మీ దగ్గర అంత అమౌంట్ లేదు, మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటే యూట్యూబ్లో కూడా నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చాలానే పెట్టాను. సో లైవ్ ట్రేడింగ్ వీడియోస్ ద్వారా కూడా మీరు ఏమన్నా నేర్చుకోవచ్చు. అండ్ దెన్ వీడియో పెట్టినందుకు కొంచెం అయితే కష్టపడ్డాను కాబట్టి ఒక లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో అందరూ కూడా లైక్ చేస్తారు, అండ్ దెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ బాయ్ గైస్.